విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో కన్యం గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు కార్డియో పల్మనీరులపై అవగాహన కార్యక్రమం జరిగింది. డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎవరైనా మెలకువ తప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు గుండె ఊపిరితిత్తుల మధ్యలో రక్త ప్రసరణ సరిగ్గా జరిపించటకు మెదడుకు కూడా సరిగ్గా రక్త ప్రసరణ జరిగేటట్లుగా ఈ సిపిఆర్ చాలా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవరికి జరిగినాయంటే కూర్చోబెట్టి ఇలా ఫ్రీగా విశాలంగా ఉంటే గాలి ఆడుతుంది. తల ఎప్పుడు ఇలాగ ఉందనుకోండి ముడుచుకొని ఉంటుంది. నోరాలు కానండి, బాగా ఆనండి, నోరు ఆనండి, నోట్లో నోరు పెట్టి ఓదాలి. మన ప్రాణం కోసం మనం ఉమ్మంటేస్తుంది, గింజండి మనం అనుకోకూడదు. మన ప్రాణం నిలబడుతుంది, అంత మాత్రం మనకి అట్ట అయిపోదు. నోరాలు కనేసి 2 సార్లు గట్టిగా ఓదాలి, మళ్ళీ తీసి మళ్ళీ 30 సార్లు ఇలా కానాలి. అలాగా 20 నిమిషాలు మనం కష్టపడితే బతుకుతాడు. చిన్న కొడుకు పెట్టి ఊపిరి అందాలి. మెయిన్ మన చుట్టూ మూగిపోయి గాలి ఆడకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరికి జరిగినాయంటే కూర్చోబెట్టి ఇలా ఫ్రీగా విశాలంగా ఉంటే గాలి ఆడుతుంది. తల ఎప్పుడు ఇలాగ ఉందనుకోండి ముడుచుకొని ఉంటే ఊపిరి ఈ ఎయిర్వే కరెక్ట్గా ఉండదు. దాంట్లో ఉంచేసి ఇలా పెట్టడం అనేది గాలి తిన్నగా వెళ్తుంది. ముక్కు నుంచి కింద శ్వాస ఉంటుంది. శ్వాస ఎప్పుడు ఆడిందో, ఊపిరి అయిపోయిందో, గుండె పనిచేస్తుంది, బ్రెయిన్ పనిచేస్తుంది, ఆటోమేటిక్ ఇవన్నీ సక్సెస్ అవుతాయి. అందుకే ఇది అన్నది మీ అందరూ కూడా ఎవరికి జరిగినా 30 సార్లు టకెట్ రెస్క్యూ అని 2 సార్లు పోతాలి. అలాగే నోరాలు కానండి, బాగా ఆనండి, నోరు ఆనండి, నోట్లో నోరు పెట్టి ఓదాలి. మన ప్రాణం కోసం మనం ఉమ్మంటేస్తుంది, గింజండి మనం అనుకోకూడదు. మన ప్రాణం నిలబడుతుంది, అంత మాత్రం మనకి అట్ట అయిపోదు. నోరాలు కనేసి 2 సార్లు గట్టిగా ఓదాలి, మళ్ళీ తీసి మళ్ళీ 30 సార్లు ఇలా కానాలి. అలాగా 20 నిమిషాలు మనం కష్టపడితే బతుకుతాడు. చిన్న కొడుకు పెట్టి ఊపిరి అందాలి. మెయిన్ మన చుట్టూ మూగిపోయి గాలి ఆడకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరికి జరిగినాయంటే కూర్చోబెట్టి ఇలా ఫ్రీగా విశాలంగా ఉంటే గాలి ఆడుతుంది. తల ఎప్పుడు ఇలాగ ఉందనుకోండి ముడుచుకొని ఉంటే ఊపిరి ఈ ఎయిర్వే కరెక్ట్గా ఉండదు. దాంట్లో ఉంచేసి ఇలా పెట్టడం అనేది గాలి తిన్నగా వెళ్తుంది. ముక్కు నుంచి కింద శ్వాస ఉంటుంది. శ్వాస ఎప్పుడు ఆడిందో, ఊపిరి అయిపోయిందో, గుండె పనిచేస్తుంది, బ్రెయిన్ పనిచేస్తుంది, ఆటోమేటిక్ ఇవన్నీ సక్సెస్ అవుతాయి. అందుకే ఇది అన్నది మీ అందరూ కూడా ఎవరికి జరిగినా 30 సార్లు టకెట్ రెస్క్యూ అని 2 సార్లు పోతాలి. అలాగే నోరాలు కానండి, బాగా ఆనండి, నోరు ఆనండి, నోట్లో నోరు పెట్టి ఓదాలి. మన ప్రాణం కోసం మనం ఉమ్మంటేస్తుంది, గింజండి మనం అనుకోకూడదు. మన ప్రాణం నిలబడుతుంది, అంత మాత్రం మనకి అట్ట అయిపోదు. నోరాలు కనేసి 2 సార్లు గట్టిగా ఓదాలి, మళ్ళీ తీసి మళ్ళీ 30 సార్లు ఇలా కానాలి. అలాగా 20 నిమిషాలు మనం కష్టపడితే బతుకుతాడు. చిన్న కొడుకు పెట్టి ఊపిరి అందాలి. మెయిన్ మన చుట్టూ మూగిపోయి గాలి ఆడకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరికి జరిగినాయంటే కూర్చోబెట్టి ఇలా ఫ్రీగా విశాలంగా ఉంటే గాలి ఆడుతుంది. తల ఎప్పుడు ఇలాగ ఉందనుకోండి ముడుచుకొని ఉంటే ఊపిరి ఈ ఎయిర్వే